అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు చెప్పారు. ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా పెద్ద పెద్ద రోగాలు వచ్చేస్తున్నాయి. లక్షల్లో హాస్పిటల్ ఖర్చులు అవుతున్నాయి. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి. పిల్లల ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. నిత్య ఆరోగ్యంగా యవ్వనంగా ఉండాలంటే ఒక 5 నిమిషాలు మీ సమయాన్ని కేటాయించి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఏ ఆహారం తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, పెరిగే పిల్లల కోసం పౌష్టిక ఆహారం, అలాగే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కొన్ని ఆరోగ్య చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ప్రతిరోజు ఒక కోడిగుడ్డును తినిపించండి. ఉడికించిన కోడిగుడ్డు తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. తెలివితేటలు కూడా బాగా పెరుగుతాయి. అలాగే ఎముకలు బలంగా తయారవ్వాలంటే ప్రతిరోజు 2 గ్లాసుల పాలు తాగాలి. పాలు తాగలేని వారు రాగి జావ తాగండి. రాగి జావలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు రాగి జావ తాగితే ఎముకలు దృఢంగా తయారవుతాయి. పెరిగే పిల్లలు ప్రతిరోజు ఒక అరటిపండును తినాలి. అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిది. మీ పిల్లలకు చిన్న వయసులో కళ్ళజోడు రాకుండా ఉండాలంటే పిల్లలకు ప్రతిరోజు క్యారెట్ తినిపించండి. అలాగే పెరిగే పిల్లలకు నెయ్యి బాగా ఉపయోగపడుతుంది. చిన్న వయసులో నెయ్యి ఎంత ఎక్కువగా తింటే వయసు పెరిగే కొద్దీ మీ పిల్లలు అంత ఆరోగ్యంగా ఉంటారు. ఇక శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు ఆకుకూరలు ఎక్కువగా తినండి. వారానికి 3 సార్లు తోటకూర, పాలకూరను ఎక్కువగా తినాలి. రక్తహీనత తగ్గి మీ శరీరంలో రక్త శాతం పెరుగుతుంది. జామ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారానికి 2 సార్లు జామ పండ్లు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక ఎవరైతే కీళ్ళ నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు మునగాకుని ఎక్కువగా తినండి. మునగాకు సర్వరోగ నివారిణి. వారానికి ఒకసారి మునగాకు తింటే ఎలాంటి రోగమైనా వెంటనే తగ్గిపోతుంది. అలాగే మీ జుట్టు బాగా ఊడిపోతుంటే కీర దోసకాయను తినండి. కీర దోసకాయ తింటే జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఒక చిన్న ఉసిరికాయను తిన్నా జుట్టు రాలడం తగ్గుతుంది. తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు వాములో చిటికెడు ఉప్పు కలుపుకొని తింటే క్షణాల్లో గ్యాస్ట్రిక్ సమస్య తగ్గిపోతుంది. అలాగే బీపీ సమస్యలతో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో దాల్చిన చెక్క పొడిని కలిపి తాగండి. ఇక థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో ధనియాల పొడిని కలిపి తాగితే థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి. ఇక ఎవరైతే యవ్వనంగా అందంగా కనిపించాలని కోరుకుంటారో అలాంటి వారు టమాటాను ఎక్కువగా తినండి. టమాటాలో లైకోపిన్ ఉంటుంది. ఇది చర్మం ముడతలు పడకుండా కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. అలాగే వయసులో ఉన్న పిల్లలు ప్రతిరోజు పెరుగు తినాలి. పెరుగులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పెరుగు ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు రాకుండా పిల్లలు ఎదుగుదల బాగుంటుంది. ముఖ్యంగా ఎదిగే ఆడపిల్లలు ఆకుకూరలు, ఖర్జూరాలు ఎక్కువగా తినాలి. ఆడపిల్లలకు నెలసరి సమస్యలు రాకుండా ఉండాలంటే తోటకూర, పాలకూర, ఖర్జూరాలు, వేరుశెనగలు, బెల్లం ఇలాంటి ఆహారం ఎక్కువగా తింటే నెలసరి సమస్యలు రాకుండా ఉంటాయి. నెలసరి సమయంలో కొంతమంది ఆడపిల్లలకు కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు నువ్వులు ఎక్కువగా తినండి. నువ్వులు, బెల్లం కలిపి తింటే నెలసరి సమయంలో కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో మనలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ నెయ్యి కలిపి తాగండి. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగి త్వరగా బరువు తగ్గుతారు. నెయ్యి తింటే బరువు పెరుగుతారని చాలామంది అపోహపడిపోతూ ఉంటారు. కానీ ప్రతిరోజు నెయ్యి తింటే యవ్వనంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇక రాత్రిపూట గాఢమైన నిద్ర పట్టాలంటే గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగండి. మంచి నిద్ర పడుతుంది. అలాగే చిన్నపిల్లల్లో ఆకలి పెరగాలంటే పాలలో యాలకుల పొడి కలిపి తాగిస్తే ఆకలి పెరుగుతుంది. లేదా 1/2 గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం వాము పొడి, చిటికెడు ఉప్పు కలిపి తాగించండి. జీర్ణక్రియ వేగవంతమయ్యి ఆకలి పెరుగుతుంది. పెరుగు, బొప్పాయి పండ్లు, దానిమ్మ పండ్లు తిన్నా సరే ఆకలి బాగా పెరుగుతుంది. పాలలో ఉండే కాల్షియం కన్నా రాగుల్లో 3 రెట్లు అధికంగా కాల్షియం ఉంటుంది. కాబట్టి ఎదిగే పిల్లలు రాగి జావ, రాగి లడ్డూలను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఇక బాగా తలనొప్పి వచ్చినప్పుడు అల్లం టీ తాగండి. క్షణాల్లో తలనొప్పి తగ్గిపోతుంది. అలాగే కడుపు నొప్పి వచ్చినప్పుడు 1 గ్లాసు మజ్జిగలో వాము కలిపి తాగండి. వెంటనే మీ కడుపు నొప్పి తగ్గిపోతుంది. మెడనొప్పి, వెన్నునొప్పులతో బాధపడేవారు రాత్రిపూట ఎడమ వైపుకు తిరిగి నిద్రిస్తే మెడనొప్పి, వెన్నునొప్పి తగ్గిపోతుంది. నారింజ పండులో విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారానికి ఒకసారి నారింజ పండ్లు తింటే బీపీ అదుపులో ఉంటుంది.
ఇక రాగి చెంబులో నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. రాత్రి నిద్రపోయే ముందు రాగి చెంబు నిండా నీళ్లు నింపి ఉదయం నిద్ర లేవగానే ఆ నీళ్లు తాగండి. శరీరంలో ఉన్న విష పదార్థాలన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు. ప్రతిరోజు ఉదయాన్నే ఒక పావు గంట సేపు ఎండలో నిలబడండి. మీ ఎముకలకు అవసరమైన విటమిన్ డి అందుతుంది. అలాగే ప్రతిరోజు కనీసం ఒక అరగంట సేపు నడవండి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. షుగర్ సమస్యలతో బాధపడేవారు మెంతి నీళ్లు తాగండి. రాత్రిపూట మెంతులను నానబెట్టి ఉదయాన్నే ఆ మెంతి నీళ్లు తాగితే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. ఇక దగ్గు జలుబు చేసినప్పుడు ఒక చిన్న అల్లం ముక్క మరియు తేనె కలిపి తినండి. వెంటనే దగ్గు జలుబు తగ్గిపోతాయి. ఇక ఎవరైతే ఆరోగ్యంగా బరువు తగ్గాలని అనుకుంటారో అలాంటి వారు రాగులతో చేసిన ఆహారం ఎక్కువగా తినండి. శరీరంలో బోన్ వెయిట్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. అలాగే నడుము నొప్పితో బాధపడేవారు మినపప్పును ఎక్కువగా తినండి. మినపప్పులో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల నడుము నొప్పి త్వరగా తగ్గిపోతుంది. ప్రస్తుత రోజుల్లో చాలామంది ప్రెషర్ కుక్కర్ను బాగా ఉపయోగిస్తున్నారు. అయితే కుక్కర్లో వండిన కందిపప్పును తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా అల్యూమినియం పాత్రలను వంటల్లో అస్సలు ఉపయోగించకండి. అల్యూమినియం గిన్నెలో అన్నం వండితే అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మనలో కొంతమందికి ఉన్నట్టుండి ఛాతి పట్టేస్తుంది. అలాంటప్పుడు వెంటనే ఒక చిన్న అల్లం ముక్కను నోట్లో పెట్టుకుని మెల్లగా చప్పరించండి. ఛాతి నొప్పి తగ్గిపోతుంది. ఇక చిలకడ దుంపలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిలకడ దుంప ఎక్కువగా తింటే కంటి చూపు బాగా పెరుగుతుంది. బెల్లం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తింటే మీ శరీరంలో త్వరగా రక్తం పెరుగుతుంది. ఇక మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు నెయ్యిలో బెల్లం పొడి కలిపి తింటే మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది. ఇక చాలామంది ఆడవారికి సమయానికి పీరియడ్స్ రావు. అలాంటప్పుడు పైనాపిల్ ముక్కను తినండి. సమయానికి పీరియడ్స్ వస్తాయి. అన్నం తినేటప్పుడు మధ్యలో నీళ్లు తాగకూడదు. భోజనం మధ్యలో నీళ్లు తాగితే తిన్న ఆహారం జీర్ణం అవ్వదు. కాబట్టి భోజనం చేసే అరగంట ముందు ఒక గ్లాసు మంచినీళ్లు తాగండి. అలాగే పెరుగన్నం తిన్న తర్వాత వెంటనే టీ, కాఫీలు తాగకూడదు. దీనివల్ల కడుపుబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి. తరచూ ఒంటి నొప్పులతో బాధపడేవారు పైనాపిల్ ఎక్కువగా తినండి. కండరాలు బలంగా తయారవుతాయి. ఒంటి నొప్పులు తగ్గిపోతాయి. ఇక కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగండి. ప్రతి ఒక్కరూ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్ అధికంగా ఉండే కందిపప్పు, పెసరపప్పును ఎక్కువగా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. తమలపాకును కొంచెం వేడి చేసి గాయాలపైన పెడితే గాయాలు వెంటనే తగ్గిపోతాయి. ఇక అధిక పొట్టతో బాధపడేవారు సబ్జా నీటిని ఎక్కువగా తాగండి. సబ్జా నీళ్లు తాగితే మంచి ఆరోగ్యంతో పాటు పొట్ట దగ్గర ఉన్న చెడు కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుంది. ఇక మనలో చాలామందికి వయసు పెరిగే కొద్దీ త్వరగా అలసట రావడం, గుండె దడ, బీపీ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు వంటివి ఏర్పడుతూ ఉంటాయి. అయితే గుండె సమస్యలతో బాధపడేవారు దానిమ్మ పండ్లు ఎక్కువగా తినండి. దానిమ్మ గింజలు ఎక్కువగా తింటే రక్తం శుద్ధి అయ్యి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఎప్పుడైనా నీరసంగా అనిపిస్తే వెంటనే ఒక అరటి పండును తినండి. వెంటనే శక్తి లభిస్తుంది. మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు బొప్పాయి పండును ఎక్కువగా తినాలి. ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలను పాటించి నిత్యం ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.